అదే అంతవరకు. జై శ్రీరామ్ ఒకటి మూవీ ఉంటది, ఉదయ్ కిరణ్ గారి లాస్ట్ మూవీ. ఓకే, ఉదయ్ కిరణ్ గారితో కూడా వర్క్ చేశారు. యా, దానిలో నెగిటివ్ రోల్ చేశారు. ఎలా ఉండే బ్రో ఉదయ్ కిరణ్ గారితో? యా, ఇట్స్ కూల్ గై, చాలా బాగా. అసలు యా, అసలు ఎలా చేసుకున్నాడో తెలియదు కానీ అలా అయిపోయింది పాపం. చాలా మంచి అబ్బాయి. నెవర్ ఎక్స్పెక్టెడ్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా మంచి మాతో actor. చాలా కూల్ గా ఉండేవాడు, మంచిగా మాట్లాడేవాడు. అసలు మీతో ఎలాంటి బాండింగ్ ఉండేది? ఆ చివరిగా మీతో మాట్లాడిన మాటలు ఏంటి? ఏం లేదు, ఫస్ట్ లొకేషన్కి వెళ్ళిన తర్వాత మామూలుగా ఇలా ఇలా డైరెక్టర్ చెప్తున్నాడు అన్నట్టు. డైరెక్టర్ చెప్పిన తర్వాత ఫైట్ సీన్ అప్పుడు ఫస్ట్ అదే మేము అన్నట్టు చెప్తుంటే మామూలుగా వెళ్ళి హాయ్ భయ్య అంటే హాయ్ అంటే శ్యామ్ ఇది అన్న తర్వాత ఫైట్ సీన్ అయిపోయిన తర్వాత కూర్చున్నాం అన్నట్టు. ఓకే, మధ్యలో కూర్చున్నాక ఏం చేస్తున్నారు భయ్య అంటే ఇట్లనే ట్రయల్స్ అవుతున్నాయి, ఇంకొక మూవీ అనుకుంటున్నాము అది అని చెప్పిన అన్నట్టు. చెప్తే ట్రయల్స్ చేయండి భయ్య, ఖచ్చితంగా అవుద్ది అనేసి అన్నట్టు. మరి మీరేంటి భయ్య నెక్స్ట్ ఏంటంటే చూడాలి, ఇంకా నెక్స్ట్ ఏంటనేది ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి, సో దాన్ని బట్టి చూడాలి అన్నాడు. ఇంకా అంతకుముందు హిట్స్ అయితే అలా లవబుల్గా మళ్ళీ ఒక మూవీ చేయండి భయ్య, చాలా బాగుంటుంది అని అంటే అదే ట్రై చేస్తున్నాను, బట్ మాసీగా ఏదైనా చేద్దాం అనేసి అనుకున్నప్పుడు ఇది వచ్చింది అని అన్నారు. ఓకే, అలా అంత ఓకే, కూల్ గా మాట్లాడతారు అసలు. సో మీ ఫ్యామిలీ అంటే మీ గురించి నేను ఎంక్వైరీ చేసిన బ్రో, అంటే మీరు హీరోగా చూడాలని చెప్పి మీ మదర్ కళ అని చెప్పి నేను విన్నా. అంటే నా కొడుకుని ఒక హీరోలా చూడాలని చెప్పి కూడా మీ మమ్మీ ఎప్పుడు అనుకుంటూ ఉండేదంట. కానీ ఇప్పుడు ప్రజెంట్ మీరు ఒక హీరో సిచ్యువేషన్ లో ఉన్నారు, ఇప్పుడు హీరో లక్ ఉన్నారు మీరు. ఇప్పుడు నెక్స్ట్ ఒక 3-4 days లో మీ సినిమా రిలీజ్ కానుంది, కానీ ఇప్పుడు చూద్దామని అమ్మ లేదు. సో ఎట్లా బ్రో, ఏమని చెప్పేది అమ్మ ఇప్పుడు మీతో? ఫ్రాంక్ గా చెప్పాలంటే అమ్మకి నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని ఉండే. యాక్చువల్గా సాఫ్ట్వేర్ జాబ్ చేయాలని అమ్మ అనుకునేది అప్పట్లో. నేను చదువుతున్నప్పుడు, డిగ్రీ చేస్తున్నప్పుడు సాఫ్ట్వేర్ కానీ ఏదైనా మంచి జాబ్ అలా అనుకున్నాను. తర్వాత ఏంటంటే నేను డ్యాన్స్లు ఇట్లా ఎక్కువ వెళ్ళేవాడిని అన్నట్టు. సో తర్వాత ఏంటంటే నేను ఒక టైంలో అమ్మ నేను సినిమాలోకి వెళ్తే ఎట్లుంటుంది అన్న. నువ్వు సినిమా ఏంద్రా, సినిమాలో ఏం లేవు, చదువుకో చక్కగా, ఇది చదివితే చాలు నీకు జాబ్ వస్తుంది, జాబ్ చూసుకుంటే చాలు అని. నన్ను ఆ టీవీలో కానీ సినిమా థియేటర్లో కానీ చూడాలని లేదా నీకు అని అంటే, అది మనతో అయ్యేవి అన్ని పనులు కావు, మస్తు ఉంటుంది అది, నువ్వు జాబ్ చేసుకుంటే సరిపోద్ది నాకు అని అన్నది. తర్వాత ఒకసారి నిజంగానే ఇక అది నాకు అంటే ఇంటర్మీడియట్ నుంచి వెళ్ళి నా లోపల ఉండే అన్నట్టు నేను సినిమాలోకి వెళ్ళాలనేసి. సో డిగ్రీ తర్వాత కొన్ని రోజులు వచ్చాను, ఒక 6 to 8 months. డిగ్రీ తర్వాత ఏంటంటే నేను యాక్చువల్లీ ఏదో చదువుకుందామని వచ్చేసి తిరిగాను. మల్టీమీడియా నాన్నతో ఏంటంటే మల్టీమీడియా జాయిన్ అవుతానా అన్నాను. సరేరా అన్నాడు, ఆ వంకతోటి అన్నట్టు. మల్టీమీడియా జాయిన్ అయ్యి నా పని నేను చేసుకునేవాడిని, అంటే ఫొటోస్ తోని తిరిగేవాడిని. తర్వాత నాన్నకు తెలిసింది, పైసలు పంపించడం బంద్ చేసిండు. ఇక అప్పుడు మనకేంది పరిస్థితి, నాన్న పైసలు పంపివంటే నువ్వు ఆడికి పోయిన తర్వాత ఏదో మల్టీమీడియా చేస్తానో పోతే ఏదో తిరుగుతానో, నువ్వు ముందు పీజీ చేయరా, దాని తర్వాత నీ ఇష్టం అన్నాడు. అప్పుడు ఎంసీఏ స్టార్ట్ చేశాను, ఎంసీఏ జాయిన్ అయ్యా. ఐసెట్ రాసి ఎంసీఏ జాయిన్ అయ్యా. సో ఎంసీఏ అయిపోయింది, ఎంసీఏ అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశా. అప్పుడు ఇక మళ్ళీ ఫోటోలు పట్టుకొని తిరగంగా ఒక కాలేజ్ స్టోరీ ఆడిషన్లో సెలెక్ట్ అయ్యా. దాని తర్వాత ఇట్లా జరిగింది. చాలా అప్పుడు ఈవెన్ పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటాయి కదా, ఇప్పుడు అశ్విని దత్ గారు కానీ, అప్పుడు డివి విధానయ్య గారు కానీ, సురేష్ ప్రొడక్షన్స్ కానీ, సో ఇట్లా చాలా. అసలు అనుకున్నారా, ఎక్స్పెక్ట్ చేశారా ఒక హీరో అవుతా అని చెప్పి? మీరు ఎక్స్పెక్ట్ కాదు, నాకు ఆ కాన్ఫిడెన్స్. ఓకే, నేను ఎక్స్పెక్ట్ అనేది లేదు అక్కడ, నేను చెయ్యాలి, హీరోగా నేను చెయ్యాలి అంతే. సో ఆ దాని మీదనే ఉన్నా. సో ఎప్పుడు మమ్మీ ఎప్పుడు చనిపోయింది? అమ్మ 2008లో చనిపోయింది. అప్పుడు ఉన్నారు ఆ ఫీల్డ్ లో, యాక్టింగ్ ఫీల్డ్ లో? లేదు, నేను అప్పుడు చదువుకుంటున్నా. ఓకే, ఎప్పుడు వచ్చారు యాక్టింగ్ ఫీల్డ్ లోకి? 14. సో అప్పుడు అమ్మ ఏమంటున్నా మీతో, నేను హీరోని అవుతా అదైతా అని చెప్పి? అంటే మామూలుగా నేను అమ్మతో మాట్లాడుతూ, నేను ఎక్కువ టీవీ బాగా చూసేవాడిని. సో అట్లా ఈవెన్ సినిమా కూడా రిలీజ్ అయితే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూసేవాడిని. మళ్ళీ అటు వెళ్ళి వచ్చిందంటే టీవీయే, ఇదే ఉండేటి నాయి. చదివేటోని కానీ యావరేజ్ స్టూడెంట్, మనం అంత సీన్ లేదు, ఏదో పాస్ అయితే సరిపోద్ది అనుకునే ఉండేది ఏటోని. పాస్ కంటే కొంచెం ఎక్కువ మార్కులు వచ్చేటి అంతే. ఓకే, మొత్తానికి అయితే పాస్ అవుతుండే. ఖచ్చితంగా పాస్ మార్కులు అయితే వచ్చేటి, దానికంటే కొంచెం ఎక్కువ వచ్చేటి అన్నట్టు. సో ఇవి టీవీ చూసేవాడిని,
థియేటర్లో సినిమా రిలీజ్ అయిందని చాలు ఉరికేయడానికి, ఇంక అంతే మనది. ఎక్కువ అలాగే ఉండేది. సో అమ్మ ఇప్పుడు చెప్పిందా మీకు నువ్వు హీరో అవుతావారా, నిజంగానే అవుతావారా అని చెప్పి కూడా ఉంటుంది కదా. ఇప్పుడు మనం కూడా సినిమా హీరోని అవుతా అంటారు ఇంట్లో, ఏ ఊకరా, అదే మీ మమ్మీ చెప్పినట్టు అందరు మమ్మీలు చెప్తుంటారా, మన రాతలేంది మనం ఏంది, మనం సినిమా హీరో కావాలి అని చెప్పి కూడా అంటుంటారు. అమ్మ ఉంటే ఏ విధంగా ఉండేది? అమ్మ ఉంటే కాదు, అది ఇప్పుడు నాతోనే ఉంటుంది, నన్ను నడిపించేదే అది. సో నేను చెప్పాను అమ్మ ఇది నేను ఇట్లా అవుతాననేసి చెప్పాను. అమ్మ ఏముంది మనకు అంత అది కాదురా, ముందైతే జాబ్ తెచ్చుకో అంది. సో నా వేలోనే వెళ్తున్నాను, అందుకనే నాకు సపోర్టివ్గా అమ్మ నాతోనే ఉంటుంది. ఇక్కడ దాకా వచ్చిందంటే అమ్మ నన్ను తీసుకొచ్చినట్టే. మిస్ అవుతుంటారు ఎవరు అమ్మని? డెఫినెట్లీ. అంటే మీరు యాక్టింగ్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి చిన్నపిల్లలు కానీ ఆ షూట్కి వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ వేసుకొని వస్తుంటారు వెంట. సో బయటికి వెళ్ళినప్పుడు కూడా ఒక ఫ్యామిలీ పోతుంటే కూడా అరే మా అమ్మ ఉంటే కూడా బాగుండు అని అనిపిస్తూ ఉంటది. అంటే మనం మిస్ అయినాం కాబట్టి అలాంటి ఫీల్ ఎప్పుడు లైఫ్ లో? అంటే చిన్నపిల్లలను చూసినప్పుడు అని కాదు, ఎగ్జాంపుల్ చెప్తా. నాకు సిస్టర్స్ వాళ్ళ పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్ళిళ్ళప్పుడు ఎలా ఉంటుంది, అమ్మ ఖచ్చితంగా ఉండాలి, అన్ని అమ్మనే చూసుకోవాలి అనేది ఉంటుంది. సో అమ్మ లేనప్పుడు ఆడపిల్లలకి ఎలా ఉంటుంది, నేనన్నా కొంచెం నిబ్బరంగా ఉంటాం, కానీ వాళ్ళు ఉండలేరు. సో అమ్మ కంపల్సరీ ఏ విషయానికైనా, వాళ్ళకి మంచి చెడు చెప్పడానికైనా, ఈవెన్ నాకు మంచి చెప్పడానికైనా జీవితాంతం వాళ్ళు ఉండాలి. అది లేనప్పుడు ఆ హెల్తీ అనేది ఖచ్చితంగా కనబడుతూనే ఉంటుంది. మనం అది ఎక్స్ప్రెస్ చేయలేం భయ్య, అంతే. సో బ్రో ఇంకోటి, ఇప్పుడు ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే ఇట్స్ నాట్ ఎ జోక్. ఎంతో కష్టపడితే, ఎంతో అణిగిమణిగి ఉంటే తప్ప ఇండస్ట్రీలో సెట్ గారు. సో మీరు ఏ ధైర్యంతో ఒక హీరో అయిదామని చెప్పి ముంగట్టుకు వచ్చారు? సో మీ సపోర్ట్ ఎవరున్నారు? సపోర్ట్ అంటే ఏం లేదు, నా ఓనే. నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ రవితేజ గారు కానీ, చిరంజీవి గారికి సపోర్ట్ ఏముంది, రవితేజ గారికి సపోర్ట్ ఏముంది, వాళ్ళు నా ఇన్స్పిరేషన్. సో కాన్ఫిడెన్స్ ఉందా మీకు? డెఫినెట్ గా సినిమాకి ప్రజలు వస్తారు, మీ ఫ్యాన్స్ వచ్చి చూస్తారు అని చెప్పి డెఫినెట్ గా ఉంది. గట్టిగా ఇచ్చిన నమ్మకం ప్రొడ్యూసర్ కి ఆయన నాకు ఇచ్చున్నాడు, అయితే ఇది మనది అని అనుకుంటాడు. భిక్షమన్న ప్రొడ్యూసర్, సో అన్నే చెప్తా ఉంటాడు, శ్యామ్ ఏది లేదు, వస్తారు చూస్తారు అంతే. మన ఏంటంటే రియలిస్టిక్ గా చేసినాం. సో ఎక్కడదో తీసుకొచ్చి చేయలేదు, జనాలలో జరిగేదే మనం ఇక్కడ చూపిస్తున్నాం. సో ఆటోమేటిక్ గా వచ్చేస్తారు అని చెప్తారు. మొత్తం తెలంగాణ స్లాంగ్ ఉందా బ్రో? తెలంగాణ స్లాంగ్ అని ఏం లేదు. అంటే అది చూస్తే ఆ ట్రీజర్ చూసినట్టయితే మనకు అర్థమవుతుంది, కొంచెం ఆ మిస్టరీ అనిపిస్తుంది. యా, సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అనిపిస్తుంది. అవునవును. సో ఇంకోటి మీరు గోదావరి కనే అంటున్నారు, రీసెంట్ గా మన సోయల్ కూడా ఒక మూవీ వచ్చింది. సో చూసారా మూవీ అది? యా చూసాను, బూట్ కట్ బాలరాజు. చూసారు, తను పడ్డ స్ట్రగుల్స్ కూడా ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటారు సోయల్. అవును. సో అది చూసినప్పుడు ఎప్పుడైనా మీకు అనిపించిందా, అరే మనం కూడా అక్కడ సైడ్ వాళ్ళమే కదా, మనం కూడా ఇలాంటి ఫ్యూచర్ ఫేస్ చేయాల్సి వస్తుంది అని చెప్పి? ఫేస్ చేయాల్సి వస్తుంది అనేసి మనం అన్నిటికీ రెడీ అయ్యే ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు ఈ సినిమా కాకపోతే ఇంకొకటి, మనకి ఇద్దప్ప ఇంకొకటి తెలియదు కదా, మనం అంతే కదా, ఇద్దప్ప ఇంకోటి తెలియదు, ఇది కాకుండా ఇంకొకటి అంతే చేయడం తప్ప అన్నిటికీ రెడీ అయ్యే మనం ఉండాలి అంతే. గట్టి నమ్మకం పెట్టుకుని మూవీ పైన. ఫేవరెట్ యాక్టర్ ఎవరు? చిరంజీవి గారు, అండ్ చెప్పాను కదా రవితేజ గారు, పవన్ కళ్యాణ్ గారు స్టైల్ బాగుంటది. స్టైల్ అంటే ఇష్టం అసలు, ఆయన వేరు. అంటారా? ఓకే, ఇంకా మీరు ఆల్రెడీ మీరు ఒక యాక్టర్, సీరియల్స్ పరంగా చూసుకున్నట్టయితే, సో చాలా మంది సీరియల్స్ లో కూడా ఫేమ్ అయిన ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి సపోర్ట్ వచ్చిందా? ఎందుకంటే మీరు మూవీ తీస్తున్నారు కాబట్టి ఆ ప్రమోషన్ అండ్ సపోర్ట్ ఇస్ ది మోస్ట్ అన్నమాట. సో వాళ్ళ దగ్గర నుంచి ఏమన్నా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, లేకపోతే నెగిటివ్ రెస్పాన్స్ వచ్చిందా, ఏమన్నా రెస్పాన్స్ వచ్చింది, అసలు వచ్చిందా రాలేదా? లేదు, యాక్చువల్ ఏంటంటే టీజర్ చూసిన వాళ్ళంతా టీజర్ మాత్రం చాలా సూపర్ ఉంది బ్రో, సినిమా మరి ఎట్లా అనేది మేము చూడాలని అంటే, నెక్స్ట్ వస్తుంది చూడురి, దాని తర్వాత నాకు చెప్పురు అని చెప్పేవాడిని. ఈవెన్ నా సీరియల్లో యాక్టర్స్ కానీ, డైరెక్టర్ కానీ వీళ్ళంతా. సో ఫస్ట్ వాళ్ళకి ఏంటంటే నా మీద కూడా నమ్మకం ఎక్కువ అన్నట్టు. సో ఏదో ఒకటి చేస్తాడు అనేది. చూస్తుంటే నాకు ఫ్యూచర్ స్టార్ గా అనిపిస్తుంది బ్రో. మీ స్లాంగ్ కానీ మేము మాట్లాడితే ఫస్ట్ అడుగుదాం అనుకున్నా, మీరు వస్తానా పోతానా అంటే ఫస్ట్ అడుగుదాం అనుకున్నా. రామగుండం, కరీంనగర్ సైడ్ వల్ల లాంగ్వేజ్ అలా మాట్లాడతారు కదా,
అంటే అక్కడి మా లాంగ్వేజ్ అలాగే ఉంటది. ఈవెన్ బాగుంటుంది, నాకు కూడా మస్తు ఇష్టం అంటే అసలు. తెలంగాణ లాంగ్వేజ్ అట్లా ఉంటది, అవును. తెలంగాణ అంటే. ఉమ్. సో అదే